మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చినా కమర్షియల్ సినిమాలు తీయరు. ఏది ఓ 10 కోట్లు ఇస్తాం కమర్షియల్ సినిమా తీయండి అన్న తీయలేరు. ఇండియాలో అట్లా చాలా తక్కువ మంది దర్శకులు ఉంటారు. అందులో నేను ఎప్పుడో ఫిలిం ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు అన్నతో మాట్లాడుతూ శ్యామ్ బెనగల్ గారి గురించి విన్నాను. 2005లో ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు మాకు కొన్ని సినిమాలు చూపిస్తారు కదా, ఆ టైంలో ఆ పేరు విన్నాను. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమాల పిచ్చితో కొన్ని సినిమాలు డిఫరెంట్గా చూడాలనుకునే టైంలో నగేష్ కుక్నూర్ గారి సినిమాలు చూశాను. డోర్ అని, తర్వాత ఇక్బాల్, అంటే చాలా రెగ్యులర్ సినిమాలు తీయరు వీళ్ళు. నాకు తెలిసి ఇండియాలో రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వాళ్ళే డబ్బులు పెట్టుకొని అవసరం అనుకుంటే నేను సమాజానికి ఏదో చెప్పాలి అని ఉన్న ఏకైక దర్శకుడు నాకు తెలిసి మల్లేశం డైరెక్టర్ రాజు గారు. ఎందుకంటే నేను మల్లేశం సినిమాలో యాక్చువల్లీ నా పాత్ర అది కాదు, బిత్తిరి సత్య గారు అనుకున్నారు. అది కుదరకపోతే నేను గుర్తొచ్చాను, నన్ను అడిగారు. నేను అప్పుడు నాకు అనుకున్న డబ్బులు ఇచ్చారు. సార్ నేను ఈ టైం అంటే పర్లేదు రండి అన్నారు. అప్పుడు నాకు తెలియదు, కొత్త డైరెక్టర్ కదా, వెళ్ళిపోయాం మనం ఏంటి అన్న.